టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, గౌరవనీయులు టిఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు గారు, గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు లక్ష్మీకాంతరావు గారు, వినోద్ కుమార్ గారు, సహచర మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు, గౌరవ సహచర శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, మేయర్ గారు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్టీ నాయకులు, కరీంనగర్ పార్లమెంటు నుంచి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తరలి వచ్చిన మా అన్నదమ్ములకు, అక్కాదమ్ములందరికీ తెలంగాణ ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి తన సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో అవమానం ఉండొచ్చుగాక, అవహేళన ఉండొచ్చుగాక, కానీ గమ్యాన్ని ముద్దాడే వరకు ఏ సమస్యను కూడా వదిలిపెట్టినటువంటి విషయం మన కళ్ళ ముందు కదలాడుతున్న సత్యం అని చెప్పి మనం చేస్తా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారికి పదే పదే వందల సభలలో కరీంనగర్ కేవలం సెంటిమెంట్ మాత్రమే కాదు, కరీంనగర్ పట్ల అపారమైనటువంటి ప్రేమ కలిగిన వాడిని నేను, అపారమైన విశ్వాసం కలిగిన వాడిని అని చెప్పి పదే పదే చెప్తా ఉంటారు. 2001లో నేను తెలంగాణ రాష్ట్రం కోసం బయలుదేరిన, ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అనేక ఉద్యమాలు జరిగినాయి. కానీ ప్రజలకు విశ్వాసం సన్నగిన సందర్భం నేను బయలుదేరిన, నాకు అండగా ఉండండి, నన్ను నిండు మనసుతో ఆశీర్వదించమని చెప్పి 2001లో తొలిసింహ గర్జన జరిగిన నాడు కరీంనగర్ ప్రజానికం ఆత్మను ఆవిష్కరించి యావత్ తెలంగాణ ప్రజానికానికి తట్టి లేపి మేమున్నామన్నా మీరు ముందుకు పోండి అని చెప్పి ఆశీర్వదించినటువంటి గడ్డ ఈ తెలంగాణ గడ్డ అనే విషయం మనం మర్చిపోవద్దు. కేసీఆర్ గారు ఇదే కరీంనగర్ పార్లమెంట్ నుంచి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మోసం చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఆనాడు అవమానపరిస్తే తెలంగాణ ఆత్మగౌరవ బావుటాన్ని మళ్ళీ తేల్చుకుందాంతా కరీంనగర్ అని చెప్పి రాజీనామా చేసినాడు. ఆనాడు గొప్ప మెజారిటీతో గెలిపించి కేసీఆర్ గారు మీ వెంట మేము ఉంటామని చెప్పి ఆనాడు గొప్ప తీర్పునిచ్చినాడు. కేసీఆర్ గారు ఆనాడు ఇదే కరీంనగర్ క్లాక్ టవర్ దగ్గర కరీంనగర్ ప్రజలారా నా చర్మం వలిసి చెప్పులు కుట్టించినా కూడా మీ రుణం తీసుకోవాలని చెప్పినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇవాళ గొప్ప చారిత్రక సందర్భంలో మన సభ జరుగుతున్నట్టు మేము భావిస్తా ఉన్నాం. ఈ సభ కేవలం వినోదాన్ని గెలిపించడం కోసమే కాదు, ఈ సభ కేవలం పార్లమెంట్ ఎన్నికల కోసమే కాదు, ఈ సభ మరోసారి దేశ రాజకీయాలలో ఒక గొప్ప మలుపుని సూచించే సభగా మేము భావిస్తా ఉన్నాం. మన రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజానికానికి ఇవాళ గొప్ప అప్పీల్ చేసే ఆస్కారం ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని దేశ చిత్రపటం మీద తెలంగాణ రాష్ట్రాన్ని ఒక గొప్ప రాష్ట్రంగా ఇవాళ ఇట్లా తీర్చిదిద్దుకున్నామో, ఇలా హర్యానా, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు అభివృద్ధి అంటే తెలంగాణ వైపు చూడమని చెప్పేటువంటి గొప్ప స్థానాన్ని సంతరించుకున్న రాష్ట్రం తెలంగాణ. దాని కారకులు 4.5 సంవత్సరాలుగా ప్రతి నిమిషం మన మట్టి మీద, మన ప్రాజెక్టుల మీద, మన ప్రజల జీవితాల మీద పూర్తి అవగాహన ముఖ్యమంత్రిగా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని దేశ చిత్రపటం మీద గొప్ప స్థానంలో నిలపడమే కాక యావత్ దేశం, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని రాజకీయాల ప్రభుత్వాలు మిషన్ భగీరథ తెలంగాణ వైపు చూడాలి, మిషన్ కాకతీయ తెలంగాణ వైపు చూడాలి, నీటి ప్రాజెక్టులు తెలంగాణ కోసం వైపు చూడాలి, సంక్షేమం తెలంగాణ వైపు చూడాలి. అన్నిటికంటే ముఖ్యం ఈ దేశం 70% గ్రామీణ ప్రాంతాల్లో ఉంది, వ్యవసాయం మీద జీవించే దేశం అని చెప్పి కేసీఆర్ గారు ఎట్లయితే రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి రైతుల ఆత్మహత్యలు కాకుండా నివారించడమే కాకుండా రైతులకు భరోసా కల్పించిండో, మా మహారాష్ట్ర రైతాంగం, హర్యానా రైతాంగం, పంజాబ్ రైతాంగం కేసీఆర్ గారిని చూసి నేర్చుకోండి. కేసీఆర్ లాగా దేశానికి కూడా ఒక గొప్ప వ్యక్తి కావాలని చెప్పి ఇలా భావిస్తున్న సందర్భంలో ఇవాళ కేసీఆర్ గారిని కరీంనగర్ ప్రజలు నిండు మనసుతో లక్షలాదిగా తరలి వచ్చి ఇవాళ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు, మీకు అండగా ఉంటారు. రాబోయే కాలంలో
తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లయితే నడిపి రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ చిత్రపటాన్ని దేశ చిత్రపటం మీద గొప్ప నిలిపిల్లో రాబోయే కాలంలో దేశ ప్రజానికాన్ని మరీ ముఖ్యంగా దేశ రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తా ఉన్నారు. మీరు రాబోయే కాలంలో 16 సీట్లు గెలుపు కోసం ఇలా శంకారం పూరిస్తా ఉన్నాం. కరీంనగర్ ప్రజలందరూ కూడా మీకు అండగా ఉంటారు. రాబోయే కాలంలో మీరు దేశంలో ప్రజలందరికీ కూడా గొప్ప నాయకుడిగా ఎదిగే దానికోసం యావత్ కరీంనగర్ ప్రజానికం అంతా కూడా మీకు పూర్తిగా అండగా ఉండి మీ అడుగులో అడుగు వేసి మీ బాటలు నడుస్తామని చెప్పి మనవి చేస్తూ ఇవాళ కేసీఆర్ గారు आप आगे बढ़ो हम तुम्हारा साथ అనే పద్ధతులు కూడా లక్షలాదిగా తరలి వచ్చినటువంటి మరి అందరికీ కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై భారత్.